కుమారి 21F తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా విడుదల తేదీ వచ్చేసి 20 నవంబర్ 2015. అడల్ట్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ వచ్చింది. రొమాంటిక్ సినిమా, 2 గంటల 14 నిమిషాలు నిడివి. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద సుకుమార్ అందించినటువంటి కథతో వచ్చిన సినిమా ఇది. సో క్రెడిట్ అంతా కూడా సుకుమార్కే వచ్చింది. పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకి డైరెక్టర్. మళ్ళా తర్వాత మరి ఇంత మంచి హిట్ వచ్చిన తర్వాత ఎందుకో మరి పల్నాటి సూర్యప్రతాప్ సినిమాల తర్వాత పెద్దగా కనబడలేదు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి. రాజ్ తరుణ్ హీరోగా సిద్ధు పాత్రలో నటించిన ఈ సినిమాలో హెబ్బా పటేల్ మీనా కుమారిగా అదరగొట్టింది. ఆల్మోస్ట్ మంచి ఎక్స్పోజింగ్తో ఈ సినిమా నిలబెట్టింది ఆ అమ్మాయి. అట్లాగే నవీన్ నేని సురేష్గా ఒక పాత్ర చేసిన ఈ సినిమాలో నాయిల్ సీన్ శంకర్గా ఒక పాత్రలో కనిపించగా, ఇక సుదర్శన్ ఇంకొక ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు. వీళ్ళు ఏటీఎం దొంగలుగా ఉంటూ రాజ్ తరుణ్కు సిద్ధుకు ఫ్రెండ్స్గా ఉంటారు. అయితే సిద్ధు స్వాగతంలో కథ చెప్తూ వస్తాడు మనకి. కథ చెప్పినప్పుడు అతనికి ఒక ఫాస్ట్ గర్ల్, ముంబై నుంచి వచ్చినటువంటి ఒక ఫాస్ట్ గర్ల్ కుమారి కలుస్తుంది. కుమారి 21F అంటే కుమారి అనేది ఆమె పేరు, 21 అనేది ఏజ్ ఆమెది, సెక్స్ ఎఫ్ ఫీమేల్ అనమాట. అట్లా వచ్చింది. అది సెక్స్ దగ్గర మనకు డాట్ 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 పెట్టి లవ్ చెయ్యాలా వద్దా అంటూ ఓ సాంగ్ ఉంటుంది. అదొకటి. ఇంకొక పాట, 2 పాటలు మనల్ని ఆకట్టుకునే విధంగా, మనల్ని చూడంగానే ఆకట్టుకునే విధంగా ఉన్న పాటలు 2 పాటలు ఉన్నాయి. ఇంకో పాట కూడా రింగ్ టోన్లో లవ్ చేయాలా వద్దా ఒకటి, ఇంకొక పాట కూడా 2 రింగ్ టోన్లుగా మనకు వినబడతాయి. బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంకాక్ అంటూ ఒక సాంగు, తర్వాత మేఘాలు లేకున్నా అంటూ పాట రింగ్ టోన్లకు కూడా వెళ్ళిన పాట. అట్లాగే పెళ్ళి చేసుకోవాలా వద్దా అని ఆ పాట. చాలా బాగుంటాయి పాటలు. ఆ పాటలో ఆ సినిమాకి సంబంధించిన సారాంశం అంతా వచ్చేలాగా లిరిక్ రైటర్ రాశాడు. బాగుంది పాట. సో మొత్తానికి ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. ఒక ఫాస్ట్ అమ్మాయి అంటే ఎట్లాంటి అమ్మాయి అంటే బొడ్డు మీద బెట్టు కట్టుకుంటే బొట్టు తనే పెట్టి మరి ఆ మచ్చ తనే పెట్టి షేకింగ్ చేసి ఒక సీన్లో కనబడతాడు. ఆంటీకి వెళ్ళి నువ్వు పెట్టుకో అంటుంది. అక్కడ బొట్టు పెట్టి మరి ఆ బొడ్డు మీద గెలిపిస్తుంది 5,000, నీకు సగం నాకు సగం అంటుంది. ముద్దిస్తుంది. బడవాతలు చూడాలనుకున్నానంటే బడవాతలు ఇల్లు పడుతుంది అతని ముందు. సో అట్లా ఫాస్ట్ అమ్మాయి ఎప్పుడు చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని తిరుగుతుందో, తాతయ్య తప్ప ఎవరు ఉండరు ఇంట్లో. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఈయనకు ముద్దులు ఇస్తే, ఇతనికి ఒక ఫాదరు అతను ఇడిచిపెట్టాడు వాళ్ళ అమ్మని, ఎవరితోటో ఉన్నాడు, బయట చెప్పులు ఉన్నాయి అనుకుంటాడు. వీళ్ళ చెప్పులే అని క్లైమాక్స్. వీళ్ళ చెప్పులు వీళ్ళు గుర్తుపట్టరా, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ అతను దగ్గుతూ తుమ్ముతూ పడుకుంటాడు. ఆయన రేషన్ కోసం రమ్మన్నప్పుడు రాకపోతే మీ నాన్నకి వెళ్తూ బాగాలేక అని చెప్పేసి అక్కడ వీళ్ళ ఇంటికి వచ్చి చెప్పినటువంటి తాగుబోతు రమేష్ చెప్తాడు. సో చెప్పాడు, అంతవరకు బాగుంది. కాకపోతే అన్ని రోజులు అతను ఒంటరి జీవితం గడుపుతుంటే హేమ భార్య ఇంట్లోకి వెళ్ళి చూడకుండా నేను అపార్థం చేసుకున్నాను, నేను కూడా జీవితం అపార్థం చేసుకోక అపనమ్మకాలతో లేదా అనుమానాలతోటి అని అంటుంది. ఎంత అన్రియలిస్టిక్ అంటే అంత అన్రియలిస్టిక్ ఇది. 10 ఏళ్ల కింద సినిమా కావచ్చు, 9.5 ఏళ్ల కింద సినిమా కావచ్చు, దట్స్ అన్ మ్యాటర్. లోపాలే. సో ప్రతాప్ డైరెక్టర్ ఇవన్నీ క్లారిఫై చేసి, సుకుమార్ అయినా సరే, ఎంత పెద్ద పుష్ప డైరెక్టర్ అయినా సరే, ఈ ప్లాట్లో ఉన్నటువంటి మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్లో హీరో తన ప్రేయసిని దిగినటువంటి 3 ఫ్రెండ్స్ని ఒక గుహలో బంధిస్తాడు. వాళ్ళు బాత్రూంలోకి ఎలా వెళ్తారు, దొడ్డికి ఎలా వెళ్తారు, అది ఎంత అన్రియల్. జైలు అంటే దాంట్లో అన్ని కాణాలు ఉంటాయి అనుకుందాం, పై కాణాలు. వాళ్ళు ఎలా బాత్రూమ్కి వెళ్తారు, ఏడొచ్చి బిర్యానీ తినిపించి వాళ్ళకి నెత్తి మీద కొట్టి, నాకు ఇంకా మెచ్యూరిటీ రాలేదురా, అంత మెచ్యూరిటీ వచ్చిన రోజు మేము వదులుతా అంటే బక్కపలిచినటువంటి రాజతరణి 2 ఏటీఎం దొంగలు లాంటి 3 దొంగలు పట్టి కొడితే, ఒక్క దెబ్బ కొడితే ఆడబడేటట్టు ఉంటాడు రాజతరుణ్. అలాంటి అందులో నోయల్ లాంటి వాడు మంచి ఫిజిక్తో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. అక్కడ 3 ఉన్నారు. వాళ్ళు 3 కలిసి ఒక్కటి ఎలా బంధిస్తాడు, గొలుసులు వేసి. అది ఎంత అన్రియల్. ఆ తర్వాత ఈ అమ్మాయి వేరే గర్ల్ ఫ్రెండ్ తోటి వెళ్తున్నాను, భానుశ్రీతో వెళ్తానంటే, ఈమె మంచి కండోమ్ పాకెట్లు తీసుకొచ్చి ఎంజాయ్ చేసి రాపో, నాకు అన్నీ చెప్పాలి రేపు పొద్దున అంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయిని పట్టుకున్నా కూడా ఇతని ఆ అమ్మాయి జ్ఞాపకాలు వచ్చి తిరిగి వచ్చేస్తాడు. ఈమెను పెళ్లి చేసుకోవాలా వద్దా అని దాంతో ఫ్రెండ్స్ అందరూ నువ్వేనారా, మస్తు మంది ఫ్రెండ్స్ ఉంటుంటారు, ఆమె మోడల్, ఆమె ఏ టైం కట్టేయమంటే అంటే హగ్గులు ఇస్తుంటుంది వేరే వాళ్ళకి. అక్కడ ఒక సేమ్ సీను, అక్కడ లవ్ సీను జరుగుతుంటుంది. అది అంతా అయిపోయిన తర్వాత మొత్తానికి ఈ అమ్మాయి ఏంటంటే, ఈ అమ్మాయి వర్జిన్ కాదు, ఎంతోమందితో పడుకుని ఉంది అన్నది వాడికి ఫీలింగ్. సో లాస్ట్కు వాళ్ళు దొంగతనం చేస్తుంటే ఒక ఫోన్ని పోలీసులకు ఇచ్చినందుకు కోపంతో, అది అరుంధతి అరవింద్ ఉంటాడు అక్కడ. సో అతనికి ఇచ్చినందుకు కోపంతో కసితో ఆమె 3 కలిసి దింగి మొత్తం రేప్ చేసి మొత్తం పడబెట్టేస్తారు కింద.
అటువంటి టైంలో వాళ్ళ తాతయ్యకి మాత్రం తెలుసు అక్కడ రేపు జరిగిన విషయము. కానీ ఇతను వెళ్ళి హీరో ఆమె అంతా కడిగేసి అప్పుడు రక్తం పడుతుంది ఆమెది. ఆ సెంటర్లో ఫస్ట్ యాక్ట్ అయిన తర్వాత అంటే ఆమె కన్య అని తెలుస్తుంది, కన్యపుర చిరిగింది అని అర్థం. సో అదంతా కడిగేసి ఆమెకి ఏం జరగలేదని చెప్పి ఆమెను పెళ్లి చేసుకొని ఆమెను బాగా చూసుకుంటూ వీళ్ళని మాత్రం పనిష్ చేశాడు అన్నది కథ చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా హిబా పటేల్ ఎక్స్పోజింగ్, ఆ మిన్ని మిన్ని చెడ్డీలు, బొడ్డు, నడుము భాగము ఇవన్నీ చూపించడము సినిమాలో చూపించడాలు బాగున్నాయి. అట్లాగే లవ్ చెయ్యాలా వద్దా అంటూ సాంగ్, తర్వాత మేఘాలు లేకున్న బ్యాంకాక్ సాంగ్, ఇవన్నీ బాగుంటుంది. సో అట్లాగే గిరి పాత్ర కూడా బాగుంటుంది ఆకట్టుకునే విధంగా. పంచ్ డైలాగులు అన్నీ ఆకట్టుకొని 21G అది కుమారి 21A అమ్మాయి పేరు మీనా అని. బోలో వచ్చేసి మనకి అక్కడికి వచ్చి చెప్తాడు బాంబేలో ఈమె రైడింగ్లో పట్టుకుని పోయింది అని చెప్పి అప్పుడు జరిగిన సంఘటన చెప్తాడు. సో ఇవన్నీ కలగలిపి ఈ సినిమాని అంటే ఆమె అంత ఫాస్ట్గా ఎందుకు బిహేవ్ చేస్తుంది, నేను ఒక మంచిగా ఉన్నాను నమ్మవు కదా అంటే అసలు రైడ్కి కూడా ఒక చిన్న రీజన్ ఏదైనా డైలాగులు చెప్పించుంటే బాగుండేది కదా. సో ఇలా రైడ్ జరిగింది, నేను అనుకోకుండా ఇరుక్కున్నాను అన్న ఒక డైలాగ్ సినిమా అంతలో కూడా కనబడదు మనకి. సో లాస్ట్కి తను ఆమె వర్జిన్ అనేది ఎక్కడ ఆమె కట్ అయినప్పుడు వీళ్ళు దిగిన తర్వాత ఆడు రక్తం పడితే ఆ మరకను చూసి ఇతను ఈమె ఫస్ట్ టైం ఇప్పుడే జరిగింది, సో ఈమె పవిత్రమైన వ్యక్తి, నేను తప్పు అర్థం చేసుకున్నాను అంటూ అతను పెళ్లి చేసుకుని యాక్సెప్ట్ చేసి అలా తాతయ్యకి మాత్రం తెలుస్తుంది, మాట్లాడలేడు అతను. సో ఇతను ఓన్ చేసుకున్నాడు, ఆమెను భార్యగా చక్కగా చూసుకున్నాడు అనేది కొన్ని ఏళ్ళ తర్వాత జరిగింది. అయితే ఇంత ఇన్వెస్టిగేటివ్ స్నిఫింగ్ ట్యాక్స్ ఉన్నటువంటి టైంలో ఒక గుహలో 3 వ్యక్తుల్ని దాచగలడా? ఎవరైనా దాచగలరా? అన్ని రోజులు దాచగలరా? కొన్ని ఏళ్ళు దాచగలరా? ఆ ఎన్నేళ్ళు వాళ్ళు బాత్రూమ్ మలమూత్రాలు లేకుండా బతకగలరా? గడ్డం పెంచుకోగానే అయిపోతుంది అక్కడ? కాదు కదా. సో ఇవన్నీ ప్రాక్టికాలిటీ మిస్ అయినా కూడా ఆ పర్ఫార్మెన్స్ పరంగా రాస్తారు చిన్న ఇక్కడ ఎత్తైనటువంటి ఒక డబల్ పన్ను ఉంటుంది అతనికి, ఆ పన్ను అవన్నీ కూడా చక్కగా ఉండే. ముఖ్యంగా హిబా పటేల్ యంగ్గా అప్పుడే 1-2 సినిమాలు ఇలాగనో ఏదో ఎప్పుడైనా ఆ టైప్ సినిమా ఒకటి వచ్చింది, అది సక్సెస్. ఇంకో సినిమా వచ్చింది అంతే, 3వ సినిమాగా ఈ సినిమా వచ్చింది, మంచి క్లిక్ అయిన సినిమా. సో హిబా పటేల్ కూడా ఆ తర్వాత కొన్ని సినిమాలు బాగానే చేసింది, మళ్ళీ ఆమె కూడా ఎక్కువ నిలబడలేదు, డైరెక్టర్ ఎక్కువ కనబడలేదు. కనీసం హిబా పటేల్ అప్పుడప్పుడు కనబడింది, డైరెక్టర్ అసలు కనబడలేదు. మంచి సినిమా డైరెక్ట్ చేశాడు. మరి సుకుమార్ రైటింగ్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్తో వచ్చినటువంటి ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్, ఎందుకంటే హార్ట్ టచింగ్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. సో ఇవన్నీ కలగలిపి ఈ సినిమాకి హేమ తల్లి పాత్ర కూడా చాలా ప్లస్ పాయింట్. ఈ సినిమాకి 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. 9 సంవత్సరాల 8 నెలల కాలం జరిగినటువంటి సినిమాకు రిలీజ్ ఒక దశాబ్దం అనుకోండి, దశాబ్దంకు రిలీజ్ చేసిన ఈ రిలీజ్ సినిమాలు లేని టైంలో చేయడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. మంచి సినిమా చూసినటువంటి ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా కలుగజేస్తుంది ఈ సినిమా. సో అడల్ట్ కంటెంట్ పెడుతూ చాలా జాగ్రత్తగా ఒక అందంగా శీలం అంటే ఏంటి, శీలం లేకపోవడం అంటే ఏంటి, ఫాస్ట్ మాట్లాడినంత మాత్రం శీలం కోల్పోయినట్టు కాదు అనే ఒక అందమైన కాన్సెప్ట్ని ఒక అందమైన తీరులో సుకుమార్ రైటింగ్స్ ద్వారా చెప్పిన జరిగింది. సో ఆర్య లాంటి అద్భుతమైన సినిమాలు, పుష్ప లాంటి రీసెంట్ సినిమాలు, పుష్ప 1, పుష్ప 2 లాంటి సినిమాలు అందించిన సుకుమారు, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలు ఇచ్చిన సుకుమారు ఒక మంచి సినిమాని ఈ రూపంలో నిర్మాతగా ఆయన అందించడము ఇది అంటే బాగా అనిపించింది మనకి. సో సుకుమార్ యొక్క టేస్ట్ని చూపించేటువంటి ఈ సినిమాకి 4/5 మీ రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.